అసలు ఈ సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి, దీన్ని అది ఎలా వర్క్ చేస్తుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు వాస్తు అంటే ఏంటి? 5 బేసిక్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తే మనకి ఆల్ రౌండ్ హ్యాపీనెస్, ప్రాస్పారిటీ ఉంటుంది. ఓకే. ఈ 5 బేసిక్ ఎనర్జీస్ ఏంటి? ఎయిర్, వాటర్, ఫైర్, ఎర్త్ అండ్ స్పేస్. ఓకే, రైట్. ఈ 5 బేసిక్ ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేస్తే మన ఇంట్లో కావాల్సిన అన్ని రకాల హ్యాపీనెస్, హెల్త్, వెల్త్, ప్రాస్పారిటీ అంతా ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాస్తు అంటేనే యాక్చువల్ సైంటిఫిక్. ఎందుకంటే వాస్తు అథర్వ వేదది ఒక ఉపవేదం ఉంటుందండి, స్థాపత్య వేదం, దాని పార్ట్. సో వేదాలంటే సైంటిఫిక్. కానీ ఈ మీడియేబుల్ ఏజ్ లోను మనుషులు దాన్ని చాలా మిస్ఇంటర్ప్రిట్ చేశారు. ఎంత మిస్ఇంటర్ప్రిట్ చేశారంటే మనుషులకి ఇప్పుడు వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా వస్తున్నారంటే భయం పట్టుకుంటుంది. అమ్మో వీళ్ళు వచ్చారంటే ఏదో పడగొట్టమంటారు, ఏదో కన్స్ట్రక్ట్ చేయమంటారు, మేము అద్దెంట్లో ఉంటున్నా, ఇవన్నీ పాసిబుల్ కాదు, అందుకోసం వాస్తు వాళ్ళని పిలవకుండా ఉంటేనే మంచిది అన్న అంటే మెంటల్ స్టేట్కి మనుషులు వచ్చారు. సో కానీ సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి? సైంటిఫిక్ వాస్తు అంటే ప్యూర్, చాలా క్యాల్కులేషన్స్ చాలా ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్యూరసీ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అంటే మన ఇండియన్ ఇది ఇళ్ళైనా ఆఫీస్ స్పేస్ అయినా చూస్తే 0 డిగ్రీ నార్త్ ఉండదండి ఏ ఇళ్ళైనాను. కానీ అది దుబాయ్లోను అంటే వాళ్ళు వాస్తు అని నేమ్ చేయరు, కానీ వాళ్ళు 0 డిగ్రీ నార్త్ వాళ్ళు చాలా పర్టికులర్ వాళ్ళు. సో అంటే ఏదైనా 0 డిగ్రీ నార్త్ క్యాల్కులేట్ చేసి అంటే ఇంట్లో నువ్వు కంపస్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరింటికైనా విజిట్ చేస్తే ఇంట్లో కంపస్ చేసి సెంటర్ ఆఫ్ ద హౌస్ నిలబడి 0 డిగ్రీ నార్త్ చూసి నార్త్ ఎంత టిల్ట్ ఉందో వాళ్ళ యాంగిల్ చూసి దాన్ని బట్టి తక్కిన డైరెక్షన్స్ అన్ని ఇది చేయడం. అసలు సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి? చాలా ఎక్యూరసీ, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంకా వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ మనం వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏ ఇంటికైనా సపోజ్ నేను ఇంటికి విజిట్కి వెళ్తే ముందుగా వాళ్ళ ఇంటిది లేఅవుట్ తెప్పించుకుంటాను, ప్లస్ వాళ్ళ లొకేషన్ నుంచి మనకి ఏమొస్తుంది, ఒక స్ట్రింగ్ వస్తుంది గూగుల్లో మనం పెడితే, ఆ స్ట్రింగ్ అది కాపీ చేసి గూగుల్ ఎర్త్ ప్రోలో చూస్తే మనం ఎగ్జాక్ట్గా నార్త్ ఎంత యాంగిల్ టిల్ట్ అయిందో తెలుస్తుంది. ఇండియాలో 90% ఆఫ్ ద హౌసెస్ 0 డిగ్రీ నార్త్కే అలైన్ ఉండదు. కానీ అదే దుబాయ్లో అయితేను వాళ్ళు వాస్తు అని నేమ్ చేయరు, కానీ వాళ్ళు యూజువల్లీ 0 డిగ్రీ నార్తే ఉంటుంది. ఓకే, సో మనకి ఏ ఇంటికైనా అంటే ఎక్యూరసీ కావాలంటే నార్త్ ఎంత టిల్ట్ ఉందో తెలియాలి. అదే కాకుండా అది కంపస్తో మనం మెజర్ చేయొచ్చండి. యూజువల్లీ ఏ ఇంటికైనా విజిట్కి వెళ్తే సెంటర్ ఆఫ్ ద హౌస్ అంటే గర్భస్థలంలో నించుని కంపస్ తోటి 0 డిగ్రీ నార్త్ అలైన్ చేసి చూడొచ్చు ఎంత యాంగిల్ టిల్ట్ అయిందో. దాన్ని బట్టి మనం 16 డైరెక్షన్స్, వాస్తులో 16 డైరెక్షన్స్ ఉంటాయి. ఇది వాస్తు చక్రం అంటారండి, శక్తి చక్రం. అది ఈ శక్తి చక్రం సాఫ్ట్ కాపీలో పెట్టి ఆ ఇంటి లేఅవుట్ మీద 16 డైరెక్షన్స్ తీస్తాం. దాంతో చాలా ఎక్యూరసీ వస్తుంది. ప్రతి డైరెక్షన్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు నార్త్ అంటే ఆపర్చునిటీస్, సౌత్ ఈస్ట్ అంటే క్యాష్ ఫ్లో, అలాగే ప్రతి డైరెక్షన్ కి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని బట్టి 16 డైరెక్షన్స్ అనలైజ్ చేసి ఆ అనాలిసిస్ తోటి వాళ్ళకి ప్రెడిక్ట్ చేయగలం. ఈ డైరెక్షన్ లో మీకు ఈ దోషం ఉంది అంటే మీకు ఈ సిమ్టమ్స్ కనబడుతుంది. లైక్ సౌత్ ఈస్ట్ లో ఏదైనా దోషం ఉంటే వాళ్ళకి క్యాష్ ఫ్లో ప్రాబ్లం ఉంటుంది, అంటే మనీ స్టక్ అయిపోతుంది మార్కెట్లో. అంటే అప్పుల్లో ఎవరికైనా లోన్ ఇస్తే అది మనకి రిటర్న్ ఇవ్వరు, లేకపోతే క్లయింట్ సరిగ్గా టైంకి మనీ పే చేయరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో అది మనం ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేసి వాళ్ళకి వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ మనం వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎందుకంటే ఇది చాలా మెథాడికల్, చాలా సైంటిఫిక్ వేగా మనం అప్రోచ్ అవుతాం కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ సైంటిఫిక్ వాస్తు. యూజువలీ నార్మల్ వాస్తుతో మనుషులు ఏం చేస్తారు, చాలా అంటే ఏ ఇంటికైనా వెళ్ళి ఒక క్యాల్కులేటివ్ మూవ్ కాకుండా ఒక అజాయింపుతో వెళ్తారు. ఓకే, ఇది నార్త్ అయితే ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్, దాన్ని బట్టి డైరెక్షన్స్ అని చెప్పి ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం. దాంట్లో ఎక్యూరసీ లేకపోతే మనకి రిజల్ట్స్ సరిగ్గా రాదు, దాని సొల్యూషన్స్ కరెక్ట్ ఉండవు. సో సైంటిఫిక్ వాస్తులో వెళ్తే ఎక్యూరసీ ఉంటుంది, ఇంకా స్ట్రక్చరల్ చేంజ్ లేకుండా మనకి సొల్యూషన్స్ ప్రొవైడ్ అవుతుంది.
ఓకే. ఇప్పుడు జనరల్గా చాలా మంది వెళ్ళేది సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారు కదా, సో సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పేపర్ మీద డ్రా చేసేసి జస్ట్ రఫ్ స్కెచ్ అన్నట్టు ఇచ్చేస్తూ ఉంటారు. బట్ అదే మనం ఆర్కిటెక్ట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కంప్లీట్ అసలు వాస్తుని పట్టించుకోకుండా ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసి వెరీ పర్ఫెక్ట్ గా ఇస్తారు. మీది ఎందులో ఏ కేటగిరీలోకి వస్తుంది? ఒక ఆర్కిటెక్ట్ ఒక లేఅవుట్ డ్రా చేసాక ఆ లేఅవుట్ ని చెప్పాను కదా, ఇది శక్తి చక్రం, అది సాఫ్ట్ కాపీలో పెట్టి లేఅవుట్ పైన వాస్తు చక్రం శక్తి చక్రం వేసి 16 డైరెక్షన్స్ అనలైజ్ చేసి ఎక్కడ ఏ లోపం ఉందో ఆర్కిటెక్ట్స్ చేసిన వాటి పైన వాస్తు కన్సల్టెంట్ వాళ్ళని అనలైజ్ చేసి, సపోజ్ సౌత్ ఈస్ట్లో అంటే మేజర్ ప్రాబ్లమ్ మనకి వాస్తులో టాయిలెట్స్ నుంచి వస్తుందండి. 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ టాయిలెట్స్. టాయిలెట్స్ అంటే కమోడ్ ది ప్రాపర్టీ ఏంటి, ఏదైనా డ్రైన్ చేయిస్తుంది. అది పాజిటివ్ జోన్ లో ఉంటే పాజిటివ్ జోన్ ప్రాపర్టీని డ్రైన్ చేయిస్తుంది. సో అది పాజిటివ్ జోన్ లో లేకుండా మేము ఒక ఆర్కిటెక్ట్ తో ఇన్ కోఆర్డినేషన్ కొన్ని చేంజెస్ చేయమంటాం. ఇక్కడ సరిగ్గా లేదు, దాన్ని ఆల్టర్నేటివ్ డైరెక్షన్ సజెస్ట్ చేసి ఇక్కడ మూవ్ చేయండి అని. ఓకే. ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజ్ లేకుండా ఇవి ఎలా చేంజ్ చేస్తాం అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కమోడ్ ఫిట్ చేశారు, బాత్రూమ్ ఫిట్టింగ్ ఉంటుంది, బాతింగ్ ఏరియా ఫిట్టింగ్ ఉంటుంది, బెడ్రూమ్ లో బెడ్ కూడా ఫిట్టింగ్ ఉంటుంది, సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఈ సినారియోలో మీరు ఎలా సెట్ చేస్తారు అంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని అంటే అరౌండ్ 7-8 months బ్యాక్ ఒక కేసు వచ్చింది. అతని బిజినెస్ చాలా బాగా నడుస్తుండాలి, హీ వాజ్ డూయింగ్ వెరీ వెరీ వెల్. సో ఒక చాలా ఫేమస్ అంటే బిల్డర్ దగ్గర నుంచి హౌస్ కొని అరౌండ్ 2 to 2.5 crores ఎంతో అయింది. ఇంటి లోపల వెళ్ళిన 3-4 months నుంచి హీ హ్యాడ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్ కంటిన్యూస్ గా. అంటే ఎంత వర్స్ట్ అయిపోయిందంటే ఈవెన్ ఈఎంఐ పే చేయడం కూడా ప్రాబ్లం అయింది. సో దే కాల్డ్ మీ. వెళ్ళి చూస్తే స్ట్రక్చరలీ బాగానే ఉంది, కానీ చెప్పాను కదా కొన్ని డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయని. సౌత్ ఈస్ట్ ఇస్ ఫైర్ ఎనర్జీ, రైట్? ఫైర్ ఎనర్జీ అంటే ఏంటి, రెడ్ కలర్. దాంట్లో ఫైర్ లో వాటర్ వేస్తే ఏంటి, ఫైర్ పాడవుతుంది. సో బ్లాక్, బ్లూ, గ్రే ఈ కలర్స్ అన్ని వాటర్ ఎనర్జీని డినోట్ చేస్తుంది. వాళ్ళ కిచెన్ టోటల్ గా బ్లాక్ కలర్, చూడడానికి చాలా బాగుంది, ఎస్థెటికలీ ఇట్స్ వండర్ఫుల్, కానీ అది ఫంక్షనలీ ఇట్స్ నాట్ గుడ్ వాస్తు ప్రకారంగా. ఎందుకు, సౌత్ ఈస్ట్ రెడ్, పింక్, ఆరెంజ్ ఆ కలర్స్ అంటే రెడ్ ప్యాలెట్ లో ఉన్న కలర్స్ ఉండాలి, అది బ్లాక్ కలర్ ఉంది. సో ఆ బ్లాక్ కలర్ దాంతో ఏంటి, ఫైర్ లో వాటర్ పడితే ఫైర్ పాడవుతుంది, అంటే మన క్యాష్ ఫ్లో ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆ ఎనర్జీ వాళ్ళ మీద వర్క్ అవుతున్న కొద్దీ దే స్టార్టెడ్ ఫీలింగ్ ద డిఫరెన్స్. సో ఆఫ్టర్ 7-8 months వాళ్ళకి చాలా పరిస్థితి ఆడ్గా అయిపోయింది. వాళ్ళు ఈఎంఐ పే చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు కానీ అది అలాగా బ్లాక్ టైల్స్ అన్ని మారుస్తే చాలా ఎక్స్పెన్సివ్. అసలే వాళ్ళు ఈఎంఐ పే చేసుకొని మనుషులకి బ్లాక్ కలర్ టైల్స్ అన్ని మార్చమని చెప్పలేము కదా. సో అంటే ఆల్టర్నేటివ్స్ వెతకాలి, ఆఫ్ వైట్ తేవాలి. అలాగా అమెజాన్ లో ఒక కిచెన్ స్టిక్కర్స్ దొరుకుతాయండి, ప్లాట్ఫామ్ స్టిక్కర్స్. నేను సజెస్ట్ చేశాను, మీరు అది వాల్స్ కి వాటికి నీట్ గా అది ఫిక్స్ చేసి ఓ 2-3 months చూడండి, మీ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు దాన్ని బట్టి మీరు చేంజెస్ చేయొచ్చు. స్ట్రక్చరల్ అంటే ఆ టైల్స్ తీసి ఇంకో టైల్స్ వేసి అని చేయొచ్చు అని. డెఫినెట్గా 3-4. ఇంకోటి వాళ్ళది సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే 22 degrees ఒక కార్నర్ ఉంటుందండి. అంటే మధ్యలో నిలబడి సెంటర్ ఆఫ్ ద హౌస్ లో నిలబడితే 126 నుంచి 146 గ్యాప్ ది ఉన్న యాంగిల్ సౌత్ ఈస్ట్ కార్నర్ అంటాం. సౌత్ ఈస్ట్ కార్నర్ లో వాళ్ళకి సింక్ వచ్చింది. అగైన్ వాటర్ ఇన్ ద ఫైర్ పాడవుతుంది, అంటే వాళ్ళ క్యాష్ ఫ్లో పాడవుతుంది. సో దీనికి కూడా ఒక అంటే రెమెడీ చెప్పి ఇవన్నీ చేసాక ఆఫ్టర్ 3 months 4 months వాళ్ళకి డిఫరెన్స్ తెలిసింది. అతను వచ్చి మా ఇంప్రూవ్ అయిందండి సిచ్యువేషన్. సో ఇప్పుడు మీరు చెప్పండి ఎలాంటి టైల్స్ వెళ్ళాలో ఇప్పుడు చేంజ్ చేసుకుంటాను. సో ఇలాంటివి చాలా రెమెడీస్ ఉంటాయండి, చేయొచ్చు వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్. ఈవెన్ టాయిలెట్స్ రాంగ్ డైరెక్షన్ లో ఉన్నా, అంటే టాయిలెట్స్ అంటే మెయిన్ కమోడ్ రాంగ్ డైరెక్షన్ లో ఉన్నా దానికి మెటల్ యూజ్ చేసి దెర్ ఇస్ అ ప్రాసెస్, దాని సొల్యూషన్ ఉంది.